అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు, 15,000 నుంచి 12,000కి తగ్గినట్టుంది. దాని మీద ఏం చెప్తారు? అసలు ఎందుకు అట్లా నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దివాలా కోరు రైతు విధానాన్ని ఈరోజు అవలంబిస్తున్నది. అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్. ఎందుకంటే అదే ఎవరు చెప్పినా కూడా ఒకటే, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటంగానే బోడమల్లన్న అన్నట్టు. మరి ఈరోజు ప్రజలను నమ్మించి వంచి మరి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీని యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లయితే ప్రమాణం చేశారో, అది ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టారో, ఎట్లయితే రైతు డిక్లరేషన్లో పెట్టారో, ఏ ఒక్కటి కూడా అమలు కాని అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు రైతు భరోసా మీద రైతులందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. సో మాకు ఎట్లా డిసెంబర్ 9 ఇట్లా అధికారంలోకి వస్తాం, సోనియా గాంధీ పుట్టినరోజు గతం ఇట్లా పోయి తీసుకోండి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతు రుణమాఫీ చేస్తానన్నారు. అది వాళ్ళ లెక్క ప్రకారమే 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 42 లక్షల మంది ఉన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు, ఓన్లీ 22 లక్షల మందికి మాత్రమే మేము రైతులకు ఇచ్చినాం, అది మొత్తం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పే మాట వాళ్ళు మాట్లాడారు. తర్వాత రైతు భరోసా బిచ్చగాళ్ళకి వేసినట్టు బిచ్చం వేస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. మేము 15,000 ఇస్తాము. 15,000 రైతుకే కాదు, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తాము. వ్యవసాయ కూలికి 12,000 ఇస్తాము. అదేవిధంగా ఆటో డ్రైవర్కి వాళ్ళు, ఎందుకంటే ఆర్టీసీ బస్సుల వాళ్ళకు 12,000 ఇస్తామని చెప్పేసి మరి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మరి ఈరోజు రైతును నట్టేట ఉంచే పరిస్థితి మనకు కనబడుతుంది, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రైతుకు ఏ విషయంలో కూడా సాగునీరు అందించడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత కరెక్ట్గా కౌలు రైతులకు అది పక్క పెట్టేస్తే ఈవెన్ బోనస్ ఆఖరి రైతుకి ఆఖరి గింజ వరకు అంటే ఓన్లీ ఆఖరి గింజకే ఇచ్చారు. మొదట్లో అంతా అమ్మేసుకున్నది అంతా అయిపోయిన తర్వాత ఆఖరి గింజకి మాత్రమే కౌలు ఇచ్చారు. ఆ కౌలు రైతులకు కూడా ఓన్లీ రెగ్యులర్గా మామూలుగా ఇచ్చే మద్దతు ధర మాత్రం ఇచ్చి కౌలు ఇస్తామని రాసుకున్నారు, కానీ ఇంతమటుకు ఎవరి ఖాతాలో కౌలుకు సంబంధించిన పైసలు ఇప్పటివరకు కూడా పడలేదు. ఆ రకంగా సార్ ఏది మన బోనస్ సన్నలకు కూడా పడని పరిస్థితి కనబడుతుంది. అన్నిటికీ ఇస్తానన్నాడు బోనస్, మళ్ళీ సన్నలకు అన్నాడు. ఆ సన్నలకు కూడా మరి ఇప్పటివరకు డబ్బులు పడని పరిస్థితి అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. సో అంతేకాకుండా ఈ నెల 26 జనవరి తర్వాత ఇవి ఇస్తానంటున్నారు, అది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో అనేక రకాలుగా హామీలు ఇచ్చాడు. 100 రోజులు అన్నాడు, 15 ఆగస్టు అన్నాడు, డిసెంబర్ 9 అన్నాడు. సంవత్సరం పోయింది, ఇప్పుడు 2వ సంవత్సరంలో పడ్డది. సో ఇప్పటికీ కూడా మరి అది కూడా ఒక హామీ లెక్కనే మిగిలిపోతుంది. ఎందుకంటే నిన్న ప్రకటించే సమయంలో ముఖంలో ఏ నవ్వు కానీ, ధైర్యం కానీ, గంభీరత్వం కానీ ఎక్కడ కూడా కనిపించలే. అంటే మళ్ళా పైసలు లేవని ఎగ్గొట్టేటట్టే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే 1,38,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఏ ఒక్కదానికి దేనికి పెట్టిండంటే చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. మరి ఆ మూటలు కట్టి రాహుల్ గాంధీకి మరి అక్కడికి కప్పం చెల్లిస్తున్నాడా? ప్రజలకు మాత్రం ఎక్కడ ఒక్కటి కూడా గిరి రేవంత్ మార్క్ అనేది లేదు. ఓన్లీ అబద్ధాలు ఆడడమే రేవంత్ మార్క్ లెక్క కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా రైతు పక్షపాతికి కానీ, మహిళా పక్షపాతికి కానీ, విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, ఏ వృద్ధుల పక్షాన కానీ ఎవ్వరి పక్షాన ఉన్నట్టు మాత్రము ఈ ప్రభుత్వం కనబడుతుంది. మొన్న జనవరి 1వ తారీఖు రోజు మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలు అర్థం చేసుకున్నారు, గ్యారంటీల గురించి ఆందోళన చెందొద్దు అనేటువంటిది వారికి చెప్పినట్టుగా, వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇంకా మిగతా హామీలు 6 గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి ఉందంటారా నెక్స్ట్ ఫ్యూచర్లో? సిగ్గు శరం లేకుండా ఎలక్షన్లకు ముందు ఓ రకంగా మాట్లాడి, ఇప్పుడు బట్టి ఇంతకుముందు మాట్లాడినారు. ఇంతకుముందు పెద్ద వాటికి ఖర్చు పెట్టిండు, కాళేశ్వరం దానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మిషన్ భగీరథ దానికి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, మిగతా వాటన్నిటికి పెట్టిండ్రు. తర్వాత మిషన్ కాకతీయ ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు అవన్నీ చేసి ఉన్నాయి, మనకు చేతిలో పైసలు కావాల్సినవి ఉంటాయని బట్టి మాట్లాడి ఇవాళ మన దగ్గర ఆర్థిక పరిస్థితి ఎందుకు తగ్గింది? ఎందుకు ఓన్లీ ఎవరన్నా అప్పు పుట్టాలన్నా కూడా మరి నీ ముఖం చూస్తేనో లేకపోతే నువ్వు చేసే కార్యక్రమాలను బట్టి కంపెనీలు రావడం ఇలానే అవుతాయి. కానీ కాంగ్రెస్ ఏ ఒక్కరికి, ఏ సమాజంలో ఏ ఒక్క వర్గానికి కూడా భరోసా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలా ఆర్థిక దివాళాకు రైతుంది. జిఎస్టీ తగ్గిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది, మొత్తం కూడా రెవెన్యూ ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితి అవుతుంది. అంటే నీకు సమర్థవంతమైన పాలన చేయలేదు. కాబట్టి ఇది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం, ప్రజలకు చేరుకున్నది. కనీసము
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వడానికే కష్టపడతా ఉన్నాడు. ఇక అదనంగా ఇచ్చిన తర్వాత విషయం, ఆ పథకాలు కంటిన్యూ చేయడానికే మరి బాధపడే పరిస్థితి కనబడతా ఉన్నది. రాజా గారు, చివరగా రాష్ట్రంలో మంత్రుల ఎమ్మెల్యేల పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఎట్లా ఉంది? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల పరిస్థితి ఎట్లా ఉంది? ఏం వినబడతా ఉంది గ్రౌండ్లో? ఎవ్వరు కూడా ప్రజల్లోకి పోయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ప్రజల్లోకి ఒక్క ఇంటికి వెళ్ళాలంటే ఆ గృహిణి మా 2500 ఏది అని అడిగేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలంలో 30,000 అప్పు పడ్డది. ఒక మహిళకు 30,000 రూపాయలు అప్పు ఉన్నది. ఆ బిడ్డ కనుక అక్కడ కాలేజ్ చదివే బిడ్డ ఉండేదంటే స్కూటీ అడిగే పరిస్థితి ఉన్నది. కళ్యాణ లక్ష్మి తీసుకున్న పెళ్ళైన చెల్లెలు ఉంటే ఆమె తులం బంగారం అడిగే పరిస్థితి ఉంది. ఆ ఇంట్లో ముసలావు ఉంటే నా 2,000 4,000 అంటే నీకు ఓటేసిందని చెప్పే పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుండా పోతే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకు ఏ ఒక్కరికి ఏ పథకం అందలే. ఇప్పటివరకు అందే పథకాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు పరిచిన ప్రభుత్వం, అవి మాత్రమే ఎనుకో ముందో అవే ఇస్తున్నారు తప్ప ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. అందుకనే ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. సంవత్సరంలో వాళ్ళు అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్గా ప్రజల మన్నన పొందకుండా ప్రజలు వేసిన మార్కులు 25 నుండి 30 మార్కులు మాత్రమే పార్టీకి వేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 70-75% ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా, నిరసంగా, కోపంగా, తిట్ల పురాణం. సీఎం పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు తిట్టుడు తప్ప వేరే ముచ్చటగా కనిపిస్తలేదు. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మంత్రులు వాళ్ళకు ఒకరికొకరు కలిసేది లేదు, మాట్లాడుకునేది లేదు, పోనీ నియోజకవర్గంలో తిరిగేది లేదు. ఇవాళ రేపు రాబోయే అయినవల్లి కొమరవెల్లి దేవస్థానానికి సంబంధించిన పెద్ద సంక్రాంతి పండుగ ఉన్నది. ఇప్పటివరకు దాటి మీద రివ్యూ జరగలేదు, బడ్జెట్ కేటాయించలేదు, కనీసం సున్నాలు వేస్తానికి పైసలు లేని పరిస్థితి. ఎండోమెంట్ అంటే తెలంగాణలో ఐలోన్ జాతర మొత్తం ఇప్పటి నుంచి ఉగాది వరకు జరుగుతుంటాయి ఐలోన్లో, అదేవిధంగా ఇక్కడ కుమరవెల్లిలో. కానీ ఏమి ఆ కార్యాచరణే కనిపించట్లేదు. సో ఆ రకంగా దేవుళ్ళు మరి ఆశీర్వదించలేదు. దేవుళ్ళ మీద కూడా కొట్టేసా, వాళ్ళకు కూడా కోపం వస్తుంది కావచ్చు. మొన్న అక్కడ మహబూబ్ నగర్లో మంత్రుల మీద కొట్టేసిండు, నాకు మొత్తం పైసలే. సో ఈ ఓట్ల పురాణాలు జరుగుతున్నాయి తప్ప మరి ప్రజలను సంక్షేమంలో నడిపించడానికి కానీ అభివృద్ధి చేయడానికి కానీ ఎలాంటి కార్యాచరణ లేదు. సో తప్పకుండా రేవంత్ ప్రభుత్వం గద్దెదించే వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మార్గదర్శకంలో వారు ఇచ్చే పోరాటానికి సిద్ధపడతాం. ఇది మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజా చెప్తా ఉన్నారు. రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో గతంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అన్నారు, కాలేదు. ఆగస్టు అన్నారు, ఆగస్టు తర్వాత డేట్ మార్చారు, తర్వాత 3 దఫాలు అన్నారు. ఇప్పుడు జనవరి 26వ తారీఖు రైతు భరోసా కింద డబ్బులు వేస్తామంటున్నారు. అది నమ్మే పరిస్థితి లేదు. మొత్తానికి కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదంటూ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.